దేశమంతటా ఫ్లైట్ సర్వీసుల్లో జాప్యాన్ని నివారించేలా కృషి చేస్తున్నట్టు తెలిపింది ఇండిగో సంస్థ. తన నెట్వర్క్ను తిరిగి ట్రాక్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్టు చెప్పింది. షెడ్యూళ్ల స్థిరీకరణ, జర్నీ డిలే వివరాలను ఎప్పటికప్పుడు కస్టమర్లకు అందిస్తున్నట్టు తెలిపింది. నిన్నటితో పోల్చితే సమస్య కాస్త తగ్గిందని ప్రకటించింది. ఇవాళ 850 కంటే తక్కువ ఫ్లైట్స్ రద్దయ్యాయని చెప్పింది. త్వరలోనే సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామంటూ ప్రకటన రిలీజ్ చేసింది ఇండిగో. ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ ను పూర్తిగా తొలగించినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ. ఇండిగో సంక్షోభం నెలకొనడంతో తాత్కాలికంగా నిబంధనలు సడలించినట్టు తెలిపింది. ఇవి కేవలం ఇండిగో A320 విమానాలకు మాత్రమే వర్తిస్తాయని చెప్పింది. పైలట్ల పని గంటలు, విశ్రాంతి సహా అన్ని FDTL ప్రధాన నిబంధనలు పూర్తిగా అమలులో ఉన్నట్టు తెలిపింది పౌర విమానయాన శాఖ. ఫ్లైట్ రద్దుపై మరో కీలక ప్రకటన చేసింది ఇండిగో సంస్థ. టికెట్లు రద్దు చేసుకున్న ప్రయాణికులకు రీఫండ్ చేస్తున్నట్టు చెప్పింది. కస్టమర్లు బుక్ చేసుకున్న సోర్స్ అకౌంటర్లకు డబ్బులు జమ చేస్తున్నట్టు తెలిపింది. ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజులు కట్ చేయడం లేదని తెలిపింది. డిసెంబర్ 5 నుంచి 15వ తేదీ మధ్య టికెట్ బుక్ చేసుకుని రద్దు లేదా రీషెడ్యూల్ చేసుకున్న వారికి ఇది వర్తిస్తుందని చెప్పింది. అలాగే ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి మరోసారి సారీ చెప్పింది ఇండిగో. మరోవైపు టికెట్ రద్దు చేసుకున్న ప్రయాణికులకు వేగంగా రీఫండ్ చేయాలని ఇండిగోను ఆదేశించింది కేంద్రం. అన్ని విమానాలకు సంబంధించిన రీఫండ్లను రేపు రాత్రి 8 గంటల్లోపు పూర్తి చేయాలని తేల్చి చెప్పింది. రీఫండ్లు చెల్లించడంలో ఆలస్యం చేసినా, తమ ఆదేశాలను పాటించకపోయినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అలాగే కస్టమర్లకు రీషెడ్యూలింగ్ ఛార్జీలు విధించొద్దని ఏవియేషన్ సంస్థలకు చెప్పింది సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ. దేశవ్యాప్తంగా ఇండిగో విమానాలు రద్దుతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా, అహ్మదాబాద్ సహా అన్ని ప్రధాన నగరాల్లో ఇండిగో సేవలు నిలిచిపోయాయి. దీంతో సరైన సమాచారం ఇవ్వకుండానే ఫ్లైట్లు రద్దు చేశారని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పనులు ఉండడంతోనే అమౌంట్ ఎక్కువైనా టికెట్లు బుక్ చేసుకున్నట్టు చెప్పారు. తీరా ఎయిర్పోర్టుకు చేరుకున్నాక ఫ్లైట్ క్యాన్సిల్ అయినట్లు తెలియడంతో చేసేదేం లేక అక్కడే గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు ప్రయాణికులు. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎయిర్పోర్ట్లో టికెట్ కౌంటర్ దగ్గర ఎయిర్లైన్ సిబ్బందితో తీవ్ర వాగ్వాదానికి దిగారు కస్టమర్లు. సరైన సమాచారం లేకుండానే ఇంటర్నేషనల్ ఫ్లైట్ క్యాన్సిల్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండిగో సిబ్బందిని సంప్రదిస్తే సరైన సమాధానం ఇవ్వడం లేదన్నారు. ఓ నైజీరియా దేశస్థురాలు ఎయిర్లైన్ కౌంటర్ సిబ్బందిపై ఫైర్ అయ్యారు. ఇండిగో హెల్ప్ లైన్ కౌంటర్ దగ్గర బిగ్గరగా అరుస్తూ బాధను చెప్పుకున్న వీడియో వైరల్గా సోషల్ మీడియాలో మారింది. Ils ont tout cancellé. Quand ils cancellent, il faut occuper des gens. Il faut occuper des gens. Il n'y a rien à manger. Il n'y a rien à dormir. Je vais mon billet. Je vais retourner à mon pays. Je vais retourner à mon pays. C'est fou qui a gaspillé mon billet. Alors, je vais mon billet. Je vais mon billet. Je vais mon billet. Je vais retourner en France. Je vais. Personne. Je vais retourner en France. Je vais mon billet. Tout le monde, ils ont tout cancellé. Ils ont tout cancellé. ఇటు అహ్మదాబాద్లో తాను వెళ్లాల్సిన ఇండిగో ఫ్లైట్ రద్దు కావడంతో ప్రయాణికురాలు కన్నీళ్లు పెట్టుకుంది. గంటల తరబడి ఎదురు చూసినా సరైన ఇన్ఫర్మేషన్ రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నట్టు తెలిపారు కస్టమర్లు. రీషెడ్యూల్ చేయబడిన ఫ్లైట్స్ గురించి స్పష్టమైన సమాచారం లేకపోవడంతో గంటల తరబడి వేచి ఉన్నామని తెలిపారు. ఇండిగో సంక్షోభాన్ని మిగతా సంస్థలు క్యాష్ చేసుకుంటున్నాయి. మామూలు రోజులతో పోలిస్తే టికెట్ ధరలు 3 నుంచి 10 రెట్లు ఎక్కువగా పెంచి విక్రయిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ, బెంగళూరు టికెట్ ధర 1,02,000 రూపాయలుండగా చెన్నై, ఢిల్లీ టికెట్ 90,000 దాటింది. అలాగే ఢిల్లీ, ముంబై టికెట్ రేటు 54,000కు పైగా పెంచి విక్రయిస్తున్నారు. పలు ఎయిర్లైన్స్ టికెట్ ధరలు 20,000 నుంచి 40,000 వరకు ఉన్నాయి. దేశంలో ఇండిగో సంక్షోభంతో ఫ్లైట్ టికెట్ రేట్లు చుక్కలు చూపిస్తున్నాయి. కొన్ని ఏవియేషన్ సంస్థలు భారీగా ఛార్జీలు పెంచి ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నాయి. దీంతో ఫ్లైట్ టికెట్ రేట్లపై కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. దేశీయ విమాన సర్వీసుల ఛార్జీలు విపరీతంగా పెరగకుండా చర్యలు చేపట్టింది. దూరం ఆధారంగా ఫ్లైట్ టికెట్ రేట్లు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ.
ప్రయాణించే దూరం ఆధారంగా విమాన ఛార్జీలను ఫిక్స్ చేసింది కేంద్రం. 500 కిలోమీటర్ల లోపు దేశీయ ప్రయాణానికి గరిష్టంగా టికెట్ రేట్ 7,500 రూపాయలుగా నిర్ణయించింది. అలాగే 500 నుంచి 1000 కిలోమీటర్ల ప్రయాణానికి 12,000 రూపాయలుగా ప్రకటించింది. 1000 నుంచి 1500 కిలోమీటర్ల జర్నీకి 15,000 రూపాయల ఛార్జీని ఫిక్స్ చేసింది. అలాగే ఫ్లైట్లో 1500 కంటే ఎక్కువ దూరం ప్రయాణానికి గరిష్టంగా 18,000 రూపాయలుగా నిర్ణయించింది కేంద్రం. ఈ టికెట్ రేట్లకు సర్వీస్ అండ్ ట్యాక్స్ మినహాయింపు ఇస్తున్నట్టు తెలిపింది కేంద్ర ప్రభుత్వం. దేశంలో విమాన ఛార్జీలు అసాధారణంగా పెంచడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపింది కేంద్ర ప్రభుత్వం. ఫ్లైట్ సర్వీసులు సాధారణ స్థితికి చేరుకునే వరకు కొత్తగా సూచించిన రేట్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నిబంధనలను ఏ సంస్థ ఉల్లంఘించినా కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది కేంద్రం. ఎయిర్లైన్స్, ట్రావెల్ ప్లాట్ఫామ్స్లో నిత్యం ధరలపై పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపింది సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ. దేశంలో వందల సంఖ్యలో ఇండిగో విమాన సర్వీసులు రద్దవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు, హెల్త్ ఎమర్జెన్సీ ఉన్న ప్రయాణికులు సీట్లు దొరక్క సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ధరలపై నియంత్రణ ఉండేలా దోపిడీని నిరోధించాల్సిన అవసరం ఉందని తెలిపింది పౌర విమానయాన మంత్రిత్వ శాఖ. మరోవైపు ఇండిగో సంక్షోభంపై ప్రధాని మోదీ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఏవియేషన్ మినిస్టర్ ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహించారు. సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ప్రస్తుత పరిస్థితికి కారణమైన సంస్థ సీఈఓ సహా పలువురిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.